దళితుల సంక్షేమమే ఎజెండాట. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణట 12న టీపీసీసీ ఎస్సీ విభాగ చైర్మన్గా బాధ్యతల స్వీకరణట. దళితులను సంఘటితం చైతన్యం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ను సంస్థాగతంగా బలోపేతం చేస్తామని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారట. శుక్రవారం గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా గాంధీ భవన్లో పదవి బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారట. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే దళిత మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని దళిత సంఘాల నాయకులు హాజరవుతారని ఆయన ప్రకటించారు. అంతకుముందు ఏఐసిసి జాతీయ ఎస్సీ విభాగ అధ్యక్షుడిగా రాజేంద్ర పాల్ గౌతమ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు కేవలం 2% మాత్రమే నిధులు కేటాయిస్తున్నామని, దీంతో దళితులు, బడుగు బలహీన వర్గాలు పిల్లలకు స్కాలర్షిప్లు సైతం అందడం లేదన్నారు. పేద పిల్లలు విద్యకు దూరమై కూలి పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిరట. ఇప్పుడు ఏదైతే ఎస్సీ విభాగ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్న ఎవరైతే కవంపల్లి సత్యనారాయణ గారికి ఒకటే క్వశ్చన్. ఎస్సీల్లో దాదాపు 59 ఉపకులాలు ఉన్నాయి. సరే, మీ మాదిగా తీసేసి దాదాపు 57 అనుకుందాం. 57 ఉపకులాల్లో ఎవరికి న్యాయం జరిగింది? ఎవరికి న్యాయం జరిగింది? ఇప్పుడు మీరేమన్నా కొత్తగా న్యాయం తీసుకొచ్చే పరిస్థితి వస్తుందా? చాలామంది కుల సర్టిఫికేట్లు కూడా లేక ఇప్పటికీ కూడా చెప్పులు అరిగేటట్టు తిరుగుతూ ఉన్నారు. కులం ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితులు ఈరోజు చాలామంది ఉన్నారు. విద్యకు దూరమై చాలామంది ఇప్పటికీ కూడా విద్యకు దూరమై బతుకుతూ ఉన్నారు. 2 ఏళ్ళు అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. పెద్ద ఎత్తున ప్రచారాలు చేసారు. ఎస్సీ వర్గీకరణ ఇరగదీసినాం మేము అనే కాడికి చెప్పారు. మరి ఏం ఉపకారం, ఏం పొడిచిర్రు? ఎవరికి ఉపకారం జరగలే. ఎస్సీ వర్గీకరణ వల్ల ఒక్కడికి ఉపకారం, ఒక్కడికి లాభం జరిగింది లేదు. అదే 2 కులాలు మాదిగా మాలాగా తప్పితే, మాదిగల్లో కూడా చాలా తక్కువే, మాల సామాజిక వర్గానికి తప్పితే ఎవ్వరికి ఉపకారం జరగలేదు. మరి ఎట్లా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి సంకలు గుద్దుకుంటున్నారు మీరు? ఇప్పుడు క్రిమి లేయర్ పరిస్థితి ఏంది? ఇప్పుడు దీని గురించి ఎవడు మాట్లాడు కదా. మీ ఎస్సీ నాయకుల్లో ఎవరైనా కానీ క్రిమి లేయర్ పరిస్థితి ఏంది? కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి? ఈ విషయాన్ని ఎవరైనా చెప్తా ఉన్నారా? ప్రచారంలో పెట్టుకుంటున్నారా? లేదు. ఎందుకు పెట్టుకోరు? ఇది తెలిస్తే మళ్ళీ ఎవరైతే మనకి సన్మానాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే చీకొట్టే పరిస్థితి ఉంటుంది ఈ విషయాలన్నీ తెలిస్తే. కాబట్టి కవంపల్లి సత్యనారాయణ గారు చైర్మన్ అయినా ఎస్సీలకు ఒరిగేది ఏముండదు, పొడిచేది ఏముండదు, కొత్తగా వచ్చేది ఏముండదు. ఈ మధ్యనే షాడో ఎమ్మెల్యేలు తయారయ్యారట. పాపం ఈయనకే షాడో ఎమ్మెల్యే ఉన్నాడట. ఇక ఆయన కథ ఇక వేరే ఉంది. ఇక ఇసుక దందాలు, ఇష్టాచారం, ఇక భూమి ఎక్కడ ఖాళీ కనపడితే అక్కడ దోచుకునే ప్రయత్నం ఉందట. ఇక వాటి ఆధారాలు కూడా ఇక త్వరలో బయట పెట్టే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎస్సీ చైర్మన్ అయినా ఏదైనా కానీ మీ ఎస్సీ కులస్తులకా లేకపోతే ఏదైతే వెనకబడిన కులాలు ఉన్నాయా వాళ్ళకు ఉపకారం చేసే నాయకుడు ఒక్క లేడు, చెయ్యరు కూడా, చేసే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఇంకొకడు మీతో పాటు ఎదిగితే మీ పరిస్థితి ఘోరంగా అవుతుంది, మిమ్మల్ని పక్కన పెడతారేమన్న భయం. మీ కులంలో మీరే ఉండాలి. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి చేసేది కూడా అదే. ఆయన ఇంట్లోనే మూడు సీట్లు, ఒకళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ముగ్గురు వాళ్ళే. ఇక ఇంకొకరికి అవకాశం ఇచ్చిండా? అవకాశం ఉన్నా కూడా ఇవ్వడైనా. ఎందుకు ఇవ్వడు? ఇంకొకటి ఎదగొద్దు. అదే కులానికి చెందిన వాడైనా కానీ ఇంకొకరిని ఎదగనియొద్దు. వాడు ఎదిగితే మనకు నష్టం కదా. వాడు ఎదగొద్దు. వాడు అట్లా ఉంటేనే వీళ్ళ ఆటలు సాగుతాయి. ఇప్పటికే అంటరానితనం అట్లానే ఉంది కదా. ఏం పొడిచిరు మరి? మీరు నాయకులు అయ్యారు కదా, ఏం పొడిచిరు మీరు?
ఇప్పటికీ అదే అంటరానితనం కనపడట్లే. డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని కింద స్థాయి వరకు మన పాప చనిపోయింది, అక్కడ వరకు అంటరానితనం క్లియర్గా కనపడట్లే. ఇప్పటికీ అదే అంటరానితనం కనపడుతుంది కదా. దేవాలయాల్లో కూడా రానియన సిచ్యువేషన్స్ ఇప్పటికే ఉన్నాయి కదా. మరి వాటిని ఏమైనా మార్పులు చేసిరా మీరు, పొడిసిరా మీరు ఏమన్నా? మొత్తం ఇక ఎస్సీ ఎస్టీ నాయకులందరూ కల్లా మళ్ళీ అదే రెడ్డి సామాజిక వర్గానికి ఊడిగం చెయ్యాలా? ఇక మన వాళ్ళ పరిస్థితి వదిలేయాలి. ఇక వాళ్ళ సమస్యలు కూడా మనకు కనపడదు. ఇక మనకు అధికారం వచ్చింది కదా, మనం అధికారంలో ఉన్నాం కదా, మనకు అది ముఖ్యం, మన సంపాదన ముఖ్యం, మన షాడో ఎమ్మెల్యేలు ఎక్కడ ఎంత ఎన్ని వందల కోట్లు తెస్తున్నారు ఇదే ముఖ్యం. అది క్యాలిక్యులేట్ చేసుకునే పనిలోనే మనం ఉంటాం. నిక్కర్షిగా కనీసం మన సామాజిక వర్గంలో వెనకబడిన వాడిని లేపే ప్రయత్నం ఒక్కడు చేయడు. మళ్ళీ వీళ్ళ చుట్టూరు ఉండేటోళ్ళు కూడా మళ్ళీ అదే రెడ్డి కులస్తుల లేకపోతే ఇంకొకలా వాళ్ళే ఉంటారు. వీళ్ళ సామాజిక వర్గాలను దగ్గర పెట్టుకోరు. మళ్ళీ వాడిని మళ్ళీ వీళ్ళే దూరం పెడతారు, మళ్ళీ దగ్గరికి రానివ్వకుండా. ఇంత పంచాయతీ ఉంటుంది. కేవలం దాన్ని వాడుకుని వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం తప్పితే ఏముండదు. ఎవరికి ఒరిగేది ఏం లేదు. బీసీ కులస్తులకి ఏం చేయలే. బీసీ రిజర్వేషన్ అనే పెద్ద ఎత్తున చూపించి పెద్ద కన్నం పెట్టారు దానికి. అదే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు దీన్ని వాడుకుని అధికారంలోకి వచ్చే ప్రయత్నం చెప్తే ఎవరికి ఒరిగేది ఉండదు.